ఈ రోజు అతిథులు శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మమా? సిపిఐ సీనియర్ నేత నారాయణ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి డైరెక్ట్గా అటాక్ చేశారు. సిపిఐ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇందాక రామకృష్ణ గారు కూడా పవన్ కళ్యాణ్ ఓళ్ళను పట్టించుకోకుండా సనాతనాన్ని బొట్టు పెట్టి తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. మరి జాతీయ కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అయితే 3 పెళ్లిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మం అని డైరెక్ట్గా ప్రశ్నించారు. ఆయన్ని 3 భార్యలను ఎందుకు మార్చారు? పవన్ చెప్పేదాన్ని బట్టి మొట్టమొదట జైల్లో పెట్టాల్సింది ఆయన్నేనని కూడా నారాయణ గారు చెప్తున్నారు. ఎంత తీవ్రమైన వ్యాఖ్య! ఇదేదో వేరే సాక్షిలోనే ఎక్కడ రాలేదండి. వాళ్ళ ఈ బిళ్ళ ఏది తెలుగుదేశం మీడియా ఆంధ్రజ్యోతి వాళ్ళే వేశారని ఎల్బీ నగర్లో ఈయన మాట్లాడినట్లుగా వచ్చింది. ఒకసారి దీని మీద సంక్షిప్తంగా గోపి గారు, ఏమిటి సిపిఐ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? నారాయణ గారు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆంధ్రజ్యోతిలో రాసినట్టుగా నిన్న నా దృష్టికి వచ్చింది. అందుకనే ఇదేదో తమాషాగా ఉంది అనే ఉద్దేశంతో సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? రఘునాథ్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ సిపిఐ అంటే మొదటి నుంచి ప్రజల పక్షాల ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల పక్షాన ఉంటాయి, ప్రతిపక్షంలో ఉంటాయి. పాలక పార్టీ ఏదైనా కానీ దాన్ని విమర్శలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విమర్శలు కూడా. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ సిపిఐ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు, బిఎస్పి, మాయావతి లక్నో వరకు వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చాడు ఆయన. సో అట్లాంటి ఆయన 2024 వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశంతో వెళ్ళిపోవటం, కమ్యూనిస్టులను వదిలేయడం పట్ల వాళ్ళు కొంత ఉన్నారు. స్పష్టంగా తెలుగుదేశంతో వెళ్ళిన వాళ్ళే పెద్ద పట్టించుకోరు. బీజేపీతో వెళ్ళడం మీద వాళ్ళకి బీజేపీ వాళ్ళ ఇది కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేక పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీతో వెళ్ళడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రామకృష్ణ గాని నారాయణ గాని పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తున్నారు. ఆ దాడి కొనసాగుతూనే ఉంటుంది, అందులో అనుమానం కాదుగా. ప్రత్యేకించి 3 పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏం చెప్పదలిచారు? సనాతన ధర్మాన్ని అంటే నారాయణ ఆయన చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మిస్ వరల్డ్ మీద చేస్తుంటాడు, మిస్ ఇండియా మీద చేస్తుంటారు, రాజకీయ కామెంట్లు చేస్తుంటారు, సినిమాల మీద చేస్తుంటారు, భోజనాల మీద చేస్తుంటారు. ఆయన నారాయణ గారి కామెంట్లు అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు అట్లా కాదు, జనరల్ గా అట్లాంటి విమర్శలు ఉన్నమాట నిజమే. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి డైరెక్ట్ గా అట్లయితే జైల్లో నువ్వే ఉండాలని చెప్పడం, ఆయన వ్యక్తిగతంగా దాడి చూస్తారా, వాస్తవాలు చెప్పినట్టుగా చూస్తారా? అంటే వ్యక్తిగతంగా దాడేనండి, అది వ్యక్తిగతంగా దాడే. అంటే అందులో వాస్తవం కూడా లేకపోలేదు కదా. మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు అంటే ఇద్దరికి ఇడాకులు ఇచ్చి 3వ ఆవిడని చేసుకున్న తర్వాత నువ్వు సనాతన ధర్మం అలా మాట్లాడతావు? సనాతన ధర్మంలో విడాకులు ఉండవు కదా, విడాకుల ప్రస్తావనే ఉండదు కదా. సో విడాకులు ప్రస్తావన లేని అంశాన్ని, 2 విడాకులు ఇచ్చి 2 సార్లు నువ్వు సనాతన ధర్మం, నేను సనాతను అంటే ఎట్లా మాట్లాడతావు? అంటే నిన్ను ఫాలో అవ్వాలంటే జనం అంతా కూడా కట్టుకున్న పెళ్ళాలకి విడాకులు ఇచ్చేసి ఇవి ఫాలో అయితే సనాతన ధర్మం అవుద్దా అనేది క్వశ్చన్ జరుగుతుంది. దాన్నే నారాయణ గారు కూడా మాట్లాడారు. అది కరెక్టే. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్. విష్ణు గారు, మీరు కూడా మాట్లాడదలిచారా, లేదంటే వేరే అంశాల్లోకి వెళ్దాం? మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా, ఈ కామెంట్ చేస్తారా? నారాయణ గారు ఇంత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బహుశా ఇంకెవరు ఇట్లా చేయలేదేమో, ఇంత డైరెక్ట్గా నిన్నే జైల్లో పెట్టాలయా, నీ సనాతన ధర్మం నిజంగా పాటిస్తే అని చెప్పి 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అని. ఇంకా వేరే అంశాలు ఇంకా అంతకంటే సీరియస్ ఉన్నాయి కూడా, ఆయన ఇక్కడికి ఆగాడు. ఇంకా ఆయన జోలికి వెళ్తే ఇంకొంచెం ఇతర విషయాలు కూడా మాట్లాడతాడేమో. విష్ణు గారు, మనకి ఇంకా చాలా సీరియస్ ఇష్యూలు ఉన్నాయి, టైం లేదని చివరిలో టైం లేకుండా పోతుంది. కాబట్టి ఉన్న వాస్తవమైనా వాళ్ళ స్నేహితుడు పక్కకి వెళ్ళిపోయాడు అనే బాధ ఉన్న నారాయణ గారు మాట్లాడింది నాన్ సీరియస్ ఇష్యూ అనమాట. ఆయన ఏంటంటే ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగా మాట్లాడారు అనుకుంటున్నా. ఒక పాలసీ మ్యాటర్ గానో, ఒక
విధానపరమైనటువంటి కార్యక్రమంగాను చేసిన అంటే ఆయన జాతీయ కార్యదర్శి, అది సమస్య. సిపిఐకి జాతీయ స్థాయిలో రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉంటారు కదా, అందుకని ఆసక్తి కలుగుతుంది, అంత తప్పితే వేరే కాదు. మనకేం వ్యక్తిగతంగా ఇది లేదు. అంటే నారాయణను రామకృష్ణ గారు నారాయణ గారు ఇద్దరు కూడా పంచాయతీరాజ్ శాఖని అలాగే దాన్ని రెండు వ్యక్తిని ఇద్దరిని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది కదా. బీజేపీ పక్షాన్ని చేయడానికి వాళ్ళకి కొంచెం కోపం ఉంది. రామకృష్ణ గారు ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో నగరాల్లో అయితే 2 సెంట్లు, బయట అయితే 3 సెంట్లు ఇట్లా హామీ ఇచ్చింది కదా తెలుగుదేశం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని. దాన్ని ఎందుకు అమలు చేయలేదని మొన్న ధర్నా చేశారు, ఆ సందర్భంగా మాట్లాడినట్టున్నారు. రైట్. ఇక ఇతర వార్తలకు వెళ్దాం. అదుపు తప్పిన పోలీసు నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులు ఎందుకు అంటూ జగన్ గారు నిన్న తెనాలిలో ప్రశ్నించారు. ప్రజలకే వెన్నుపోటు నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. కాపులకు దన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులంటే బాబుకు కడుపు మంటన్న అంబటి రాంబాబు. కాపుల కన్నెర్ర తోక ముడిచిన బాబు. ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధిలేక జీవోని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఆదేశాలు జారీ అంటూ మరో వార్తనిచ్చారు. ఏపీ కేంద్రంగా ప్రమాదకర దందా, మాదక ద్రవ్యాలు ఏ రకంగా వెళ్తాయని నిన్న కూడా చెప్పుకున్నాం కదా, అదే ఆ తరహా వార్తనే దానికి సంబంధించి ఇచ్చారు. దీన్ని మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ ఎంపీకి అంటగట్టాలని చూస్తున్నారట, ఆయన తీవ్రంగా ఖండించాడు. బాలికపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు. నిందితుడు టీడీపీ వ్యక్తి కావడంతో పోలీసులు రాచమర్యాదలట. పింఛన్ తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన. ఇసుక దోపిడీపై టీడీపీలోనే ఆగ్రహజ్వాల. ఎమ్మెల్యే కోన రవికుమార్పై పార్టీ కార్యకర్త ఆగ్రహం. లంచమిస్తేనే చర్యలంటే అందుకు రెడీ అంటూ జాయింట్ కలెక్టర్ ముందు జేబులోంచి 1.5 లక్ష బయటకు పెట్టాడటండి. తప్పుడు ఫిర్యాదు చేస్తే తనపైనే చర్య తీసుకోవాలని సవాల్. శ్రీకాకుళం జిల్లాను హీటెక్కించిన ఘటన. ఇది ఎప్పుడన్నా అసలు ఈ విష్ణు గారు మీరు చాలా అనుభవం ఉంది కదా రాజకీయాల్లో, గోపి గారు చెప్పండి, ఇట్లాంటి ఘటన ఎప్పుడైనా మీరు సీనియర్ జర్నలిస్టు ఎప్పుడైనా ఇట్లాంటి చూసామా? ఒక పక్కేమో అసలు ఏం జరగట్లేదని దబాయించడం ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి, ఇంకో పక్కేమో డైరెక్ట్గా లోకల్ ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద డైరెక్ట్గా ఆరోపణ చేస్తూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని ఫిర్యాదులు చేసినా తీసుకోవట్లేదని జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 1.5 లక్ష లంచం ఇస్తాను కనీసం ఈ అక్రమాన్ని ఆపండి అని చెప్పడం అంటే అంత సాహసం చేశాయంటే నిజంగా సమస్య ఉన్నట్లా కాదా? ఖచ్చితంగా సమస్య ఉంటుందండి. అది అంటే ఉచిత ఇసుక అని ప్రకటించారు చంద్రబాబు నాయుడు, కానీ ఇసుక ఉచితంగా అయితే రావడం లేదండి. చాలా మంది భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతూ ఉంటే చెప్తుంటారు. సో ఇసుక అయితే ఉచితంగా రావడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు లేదా అధికార పార్టీ నాయకులు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తోంది. ఈ శ్రీకాకుళంలో కోన రవికుమార్ అంటే మరి గతంలో ప్రభుత్వం విప్పుగా చేశారు కాబట్టి ఆయన కంట్రోల్లోనే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా కోన రవికుమారు, అచ్చెన్నాయుడు వాళ్ళ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అది. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తే బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చేసి ఇగో నేను లంచం ఇస్తే పని చేయండి అని చేసి పని చేయటం కాదండి, అక్రమాన్ని అరికట్టడం కాదు కదా. అక్కడ గొప్పతనం ఏంటంటే అక్రమాన్ని అరికట్టండి అని లంచం ఇస్తారంటున్నాడు అవసరం అయితే. అదే టీడీపీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు చాలా చోట్ల. అంటే టీడీపీ కార్యకర్తలకు కూడా ఇసుక అవసరమే కాబట్టి వాళ్ళకి ఆ కష్టాలు ఏవో తెలుస్తాయి కాబట్టి వాళ్ళు బాగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తే వాళ్ళు బయట పెడుతున్నారు. అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకం దగ్గర నుంచి లోడింగు, కస్టమర్ దగ్గర అన్లోడింగ్ వరకు కూడా అన్ని చోట్ల డబ్బులు ఇస్తే తప్ప పని జరగడం లేదు. సో ఈ పరిస్థితిని అరికట్టండి, ఆపండి అని చెప్పి చాలా చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులే మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళకే కూడా భవన నిర్మాణం చాలా కష్టం అవుతుంది ఇసుక దొరక్క. సో ఈ పరిస్థితులు గతంలో అయితే ఎక్కడా లేవండి. ఏ ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి పరిస్థితులు కనిపించలేదు. ఇది మొదటిసారిగా చూస్తున్నాం. రైట్. విష్ణు గారు మీరు ఎప్పుడైనా చూసారా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే ఇంత అరాచకంగా చేస్తున్నాడు, ఇసుక ఇట్లా అక్రమంగా తోలేస్తున్నాడు, అక్రమంగా అరికట్టమని నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గ్రీవెన్సీల్లో చెప్పినా పట్టట్లేదు, మీరన్నా చేయండి, కావాలంటే అక్రమాలు అరికట్టడానికి డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం ఈ పరిస్థితి మీద మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితి?
మనం ఇది ఒక సాధారణమైనటువంటి అంశంగా తీసుకోకూడదు సార్. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ప్రతిబింబించేటటువంటి కార్యక్రమం అనమాట. ఎందుకంటే అధికారులందరూ కూడా కళ్ళు మూసుకున్నారు, అధికారులందరూ కూడా పట్టించుకోవట్లేదు. సహజ సంపద దోచుకుంటున్నప్పటికీ కూడా సహజ సంపద ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క అకౌంట్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయట్లేదని సాక్షాత్తు ఆ కార్యక్రమాన్ని పదే పదే చూసి విసిగెత్తిపోయినటువంటి, లేకపోతే అక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయాడు. జాయింట్ కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకోవట్లేదని అంటే మనకు అంతా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఇసుక పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఆ సంఘటన ద్వారా. ఎందుకంటే ఇసుక 3 ప్రాంతాల్లో, రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ, అన్ని ప్రాంతాల్లోనూ ఇసుక పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నటువంటి అంశాలు, ముందు నుంచి కూడా గొడవ చేస్తున్నటువంటి అంశాలు ఈరోజు స్పష్టంగా మనకి ఆ ప్రాంతంలో కోన రవికుమార్ నియోజకవర్గంలో క్లియర్ కట్గా అతను జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవటం బట్టి అర్థమైంది అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక ఉత్తరాంధ్ర నుంచి ఏమో ఒరిస్సాకి పోతుంది, విజయవాడ నుంచి ఏమో హైదరాబాద్ పోతుంది, కర్ణాటకకు పోతుంది, పక్కన ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల నుంచి. కాబట్టి దోచేస్తున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. దీంతో పాటు ఒక సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. మీరు ఎప్పుడైనా అయ్యా అక్రమాలు అరికట్టండి నేను లంచం ఇస్తారని చెప్పే పరిస్థితి ఎప్పుడైనా చూసామా? ఏ గవర్నమెంట్లో అయినా చూసామా? అంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నప్పుడు మనం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఎక్కడో కూడా మనకి ఈ రకమైనటువంటి ఇది ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమం అనుకుంటే ఏంటంటే అవినీతి లేకుండా చేయండి, అక్రమాలు లేకుండా చేయండి, మేము చెబుతుంటే మా మాటకు విలువ లేదు, మేము చెబుతుంటే మా మాట పట్టించుకోవట్లేదు, కాబట్టి మీరు సక్రమంగా వ్యవహరించాలి అని అంటే లంచం తీసుకునైనా సక్రమంగా వ్యవహరించండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక వెరైటీ అనమాట, ఇది ఒక కేస్ అనమాట ఇది. కాబట్టి మీరు సక్రమంగా వ్యవహరించడానికి, మీరు అక్రమంగా వ్యవహరించడానికి కాదు, మీరు సక్రమంగా వ్యవహరించడానికి, రూల్ ప్రకారం వ్యవహరించడానికి, ఇసుకని అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేయడానికి కావాలంటే లంచం తీసుకునైనా సక్రమంగా వ్యవహరించడం అని చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఆ నియోజకవర్గం, ఆ కాన్స్టిట్యున్సీలోనే ఒక వెరైటీగా మనం దీన్ని చూడొచ్చు. అవును, అతన్ని అభినందించాలేమో మనం అందరం, అలా అంత ధైర్యంగా అట్లా చేసిన వ్యక్తిని. రైట్, ఇక న్యాయం చేయమంటే మాపైన ఎదురు కేసు పెట్టారు. జాళ్లపాలానికి చెందిన బండి చంద్రమ్మ, మాదిరెడ్డి ఆదిలక్ష్మి. మరి అన్యాయంగా ఉంది అక్కడ. పైగా అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారట. ఒక ఎస్ఐ ఎవరో వెళ్ళి దౌర్జన్యంగా షాప్లోకి వెళ్తే వాళ్ళు అడ్డుపడితే వాళ్ళ మీద కేసు, పైగా అట్రాసిటీస్ కేసు పెట్టారు. నిన్న టీవీలో చూసాం. మరి ఆ గౌరవ ఎస్పీ గారు మరి ఏంటో ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురిస్తోంది. కేసులున్నాయని చంద్రబాబును కొట్టొచ్చా, అలా చేయడం ధర్మమేనా అని విళ్ళబాబాయిలు ఈ యాంగిల్ తీసుకుని రాశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు అంటూ వీళ్ళు హెడ్డింగ్ పెట్టడం చూడండి. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన సందర్భంగా జగన్ ఆక్రోశం అంట. ఈనాడు వాళ్ళ ఆక్రోశం అనాలా, లేకపోతే ఈనాడు వాళ్ళ పిచ్చి వారం అనుకోవాలా? ఎంత బిల్డప్ బాబు అయితే మాత్రం రౌడీ షీటర్లు. మరి ఇప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళని రౌడీ షీటర్, నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఆయన ఎవరు వేరే సోదరి మీద రౌడీ షీటర్ ఉందా, లేకపోతే ఇసుక మద్యం దందా ఆయన చేసి, ఆయన ఆ గొడవలోనే కదా ఆయన హత్య చేస్తే వెళ్ళి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ లోకేష్ అందరూ ఎట్లా పరామర్శ చేశారు? అప్పుడు రాయొచ్చుగా ఇట్లాంటి వార్తలు. ఇంత దారుణంగా తయారయ్యారండి వీళ్ళు. ఇక నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కి తెలియదా? మరి ఈయన లెక్కేసుకున్నారంటండి రఘురామకృష్ణరాజు గారు. 120 సార్లు నిజంగా అసలు కొట్టడాన్ని ఎవరూ సమర్థించం. నిజంగా ఆయన కొట్టుంటే తప్పు. నేనైతే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెబుతున్నాను. కానీ 120 సార్లు కొట్టారంటే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నేను ఏదో ఒకటి అనాలి కాబట్టి. మరి ఆ రౌడీ షీట్ చేసిన తప్పు పెద్దదా, ఏం చేసింది తప్పు పెద్దదా? మరి పోలీసు మరి హోమ్ మినిస్టరు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దాని ప్రకారం కూడా ఈయన కొట్టడం కరెక్ట్ అని అనుకోవాలా విష్ణు గారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారు ఇట్లా చెబుతున్నారు. మరి దీన్ని బట్టి ఆయన చేసిన తప్పున ప్రకారం కూడా చట్టాన్ని తీసుకుని కొట్టడం కరెక్టే. కొట్టుంటే, నేనైతే కొట్టడానికి సమర్థించను, వాళ్ళని కొట్టినా వీళ్ళని కొట్టినా, బట్ కొట్టుంటే మరి ఆయన చెప్పేదాని ప్రకారం, హోమ్ మినిస్టర్ చెప్పేదాని ప్రకారం కొట్టడం కరెక్టేనని అనుకోవాలా? సార్ ఇప్పుడు ఆయనైతే చెప్తున్నాడు అబద్ధాలు, అసత్యాలు, లేకపోతే చీకట్లో ఏం జరిగిందో అసలు
ఏంటో లేనటువంటి అంశాన్ని ఊరికి తెర మీద తీసుకొచ్చి బురజల్లే కార్యక్రమాన్ని ఒక చర్చని నడుపుతున్నాడు ఆయన. కొట్టారు అని చెప్పని. అది మిలిటరీ హాస్పిటల్లో కానీ గుంటూరు హాస్పిటల్లో కానీ ఎక్కడా కానీ ఎటువంటి ఇది కూడా జరగలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి తెనాలి వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకుల మీద, దళిత యువకుల మీద, మైనారిటీ యువకుల మీద, లా చదువుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు. ఆ కేసులు ఏదైనా ఉంటే న్యాయస్థానం దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప బహిరంగంగా పట్టపగలు రోడ్డు మీద పడుకోబెట్టి లాఠీలు తీసుకుని ఎరగొట్టి లాఠీలు మార్చి బూట్ గన్లతో తంటం అనేది కరెక్ట్ కాదు, ఇది తప్పు, చట్టాన్ని మీరు చేతిలో ఎందుకు తీసుకున్నారు అని పోలీసుల్ని ప్రశ్నించడం కోసం వెళ్ళారు. అంతే తప్ప రౌడీ షీటర్లు ఉన్నారు, గంజాయి బ్యాచ్ వాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ సమర్థించడానికి, వాళ్ళు చేసినటువంటి చర్యల్ని సమర్థించడానికో వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి చోట ప్రతి కార్యక్రమం ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు చట్టాన్ని హైకోర్టులు చేతిలో తీసుకుని ఆయన హైకోర్టులు చెప్తున్నారు, సుప్రీంకోర్టులు చెప్తున్నారు. డైరెక్ట్గా మనకి ప్రజల మధ్య జరిగినటువంటి సంఘటనని తెలుసుకోవాలని ఉద్దేశంతో వెళ్తే కొంతమంది దళిత సంఘాలని అడ్డం పెట్టి కొన్ని ఎల్లో మీడియాలో నిన్న పొద్దున్న నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడించడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటము, ఇవేంటిది? పోలీసు అధికారులు తప్పు చేశారని చెప్తుంటే పోలీసు అధికారులు బయటకు వచ్చి పోలీసు వ్యవస్థ తప్పు చేయలేదో చేసిందో ఏదో ఒకటి చెప్పాలి. ఎవరు మాట్లాడకుండా రాజకీయ నాయకులకి దాన్ని సరే అనుకోండి, అది ఆ పాయింట్ మీద మళ్ళీ మాట్లాడుదురు. కానీ నా ప్రశ్నల్లో రఘురామకృష్ణరాజు గారు పెద్ద తప్పు చేసినట్లా కాదా? పోలీసు వాళ్ళు కొట్టొచ్చు అని చెప్పినట్లే కదా, ఇప్పుడు కరెక్ట్ అవుతుందా? మరి రౌడీ షీటర్ ప్రమాదకారా, లేదు ఈయన టీవీలో కూర్చుని మాట్లాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రమాదకారా, లేదు బ్యాంకులు గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరు తప్పు చేసినట్టు? మరి తప్పు కొట్టడమే మొదలు పెడితే ఇట్లాంటి వాళ్ళని సమర్థించవచ్చా? ఈయన తప్పు సమర్థించకుండా ఉంటే బాగుండేది కదా ఈయన రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు మనం ఈ ఇష్యూలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు పరిధి దాటారు కాబట్టి కొట్టారు అని అన్నారు. ఇప్పుడు మరి ఈయనేమో కొడతాం తప్పు అని అంటున్నారు. ఇది ఈయన లేకపోతే ఆయన ఢిల్లీలో కానీ అదే నన్ను కూడా కొట్టారు అని అంటున్నాడు. ఇదంతా రచ్చబండలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన హిస్టరీ, ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు దాన్ని అక్కడేమో ఒక ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. ఒక చోటేమో కొట్టచ్చు అన్నారు, ఒకటేమో జరగలేదని అంటున్నారు. కాబట్టి ఇదేనా ఖచ్చితంగా అసలు రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూలో దూరాల్సినటువంటి అవసరం లేదు. ఇది దళితుల యొక్క హక్కుల కోసమో, పట్టపగలు పోలీసులు లాఠీని చేతిలో తీసుకుని దౌర్జన్యంగా ప్రవర్తించిన దానికోసమో ఈ రకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్తే వెళ్తే అసలు ఈయన ఎందుకు రావాలి బయటికి? ఈయన ఏ దీంట్లో వచ్చారు? రావాల్సిన అవసరం ఏంది? ఈయన ఢిల్లీలో కూర్చుని మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు, లేకపోతే ఆయన క్యారెక్టర్, ఆయన చరిత్ర అదంతా ఉంది కదా. కాబట్టి ఇది ఆయన మాట్లాడింది సరైనటువంటిది కాదు అని చెప్తాను. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, కట్ అయ్యింది. గోపి గారు చెప్పండి, మరి ఈయన అరాచక శక్తులకు అండగా ఉంటామని చెప్పేందుకే జగన్ వెళ్ళారని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. మరి ఇప్పుడు అంటే కొట్టడానికి సమర్థిస్తున్నాడు కదా, మళ్ళీ నన్ను కూడా కొట్టారు అంటున్నాడు. మరి ఈయన తప్పు చేశారనే కదా ఆ రోజు పోలీసులు చర్య తీసుకుంది. మరి హోమ్ మినిస్టర్ చెబుతున్నారు తప్పు చేసిన వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు కొట్టొచ్చా? మరి ఈయన 120 సార్లు కొట్టారని ఎప్పుడు లెక్కేసుకున్నాడు? ఇట్లా సాధ్యమేనా? ఈ రకంగా ఇటువంటి వాళ్ళు పద్ధతిగా ఉండవలసినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడితే ధర్మమేనా? సార్, రఘురామకృష్ణరాజు గారు మాజీ ఎంపీ అండి. ఆ తర్వాత ఇప్పుడేమో ఉపసభాపతి. అలాంటి హోదాల్లో, అలాంటి కీలకమైనటువంటి హోదాల్లో ఉండి ఇలాంటి విషయాలు ప్రస్తావించడం, ఇటుపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. జగన్ని విమర్శించాలి అని అనుకుంటే ఇంకేదన్నా సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. కానీ నిన్న జగన్ తెనాలి వెళ్ళిన సంఘటన ఉదాహరణగా తీసుకొని వ్యాఖ్యలు చేయడం అయితే రఘురామకృష్ణరాజు స్థాయికి తగదు. ఇక తనను కొట్టారు అంటే, ఇప్పుడు తనను కొట్టారు కాబట్టి ఇప్పుడు ఈ దళిత యువకుల్ని కూడా కొట్టడం కూడా సమర్థిస్తారా ఆయన అని మాట్లాడుకోవాలి. ఇకపోతే ఈయన అన్నిసార్లు కొట్టారు అని లెక్కేసుకుంటే దెబ్బలు తింటూ కూర్చున్నాడా, ఈయన లెక్క రాసుకుంటూ కూర్చున్నాడా అనేది దాన్ని బట్టే తెలుస్తుంది. సో ఒక ఎంపీని పోలీసులు కొట్టడం అనేది సాధ్యం కాదండి. ఒక ఎంపీని, ఒక రాజకీయ చిన్నపాటి కార్యకర్తను అరెస్ట్ చేయడానికే లేకపోతే కేసు పెట్టడానికో పోలీసులు ఆలోచిస్తూ తాత్సారం చేస్తున్న
ఈ పరిస్థితుల్లో ఒక పార్టీ ఒక ఎంపీని కొట్టడం అనేది సాధ్యమయ్యేది పని కాదు. దాన్ని ఎవరు ఊహించలేరు. ఇకపోతే మొన్న పోలీసులు అయితే రోడ్ల మీద అలా కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టడం, నడుము మీద కొట్టడం, వీపు మీద కొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి పని. వాళ్ళ కాళ్ళ మీద బూట్ కాళ్ళు వేసి తొక్కి పెడుతూ కూడా కొట్టుకుంటూ పోవడం అనేది ఏది ప్రజలందరూ చూస్తూ ఉండగా అంటే ఆ యాంగిల్లోకి వెళదాం. జగన్ గారు టూర్ మీద మాట్లాడదాం. నా ప్రశ్న ఏమంటే, వీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం మరి ఆ రోజు పోలీసులు రఘురామకృష్ణరాజు గారు కూడా తప్పు చేశారనే కదా, కొట్టాలి కానీ నేను ఎప్పుడు సమర్థించను, కొట్టుంటే మరి అప్పుడు కొట్టిని కూడా కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా, పరోక్షంగానైనా కానీ ఒప్పుకోవాల్సిందే ఆయన. అదే హోంమంత్రి గారు కానీ తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఎల్లో మీడియా కానీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి కదా రౌడీ శక్తులని. ఇప్పుడు ఈయన మీద కూడా ఆరోపణ చేశారు కదా, ఏకంగా దేశద్రోహ కేసే పెట్టారు కదా, రాజద్రోహం కేసు కాదు, దేశద్రోహం అని రాజద్రోహం కేసు ఎట్ట పెడతారని అప్పుడు అన్నారు, వేరే విషయం అనుకోండి. బట్ ఈయన చేసింది తప్పే అవుద్ది కదా, ఆ ఆలోచన లేకుండా గబాలన జగన్ మాట అంటే అయిపోద్దా అనేది నా ప్రశ్న. అదే అంటే ఆయన ఆ మాట మాట్లాడడం ద్వారా నేను కూడా తప్పు చేశాను అని చెప్పుకోవడం కానీ, లేకపోతే తప్పు చేయకపోయినా పోలీసులు కొడతారు అని చెప్పడం కానీ, రెండిట్లో ఏదో ప్రయత్నం ఆయన చేసి ఉండాలి. సో ఇట్లాంటి చర్యలు అయితే మాత్రం వాటిని సమర్థనీయం కాదు. ఆయన మాట్లాడకుండా ఉంటుంటే బాగుండేది. అంతవరకు అయితే చెప్పగలం. రైట్. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. నేను ఒక రిటైర్డ్ పోలీస్ గా స్పందిస్తాను. ప్లీజ్. మనకి కస్టోడియల్ టార్చర్ ఉండకూడదని చెప్పి ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో సీసీ కెమెరాలు పెట్టమని చెప్పారు. అవును. తర్వాత ఈ హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ అని జరిగింది. అవును. జరిగినప్పుడు లక్షలాది మంది పబ్లిక్ నీరాజనాలు పలికారు. అవును. కానీ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు కల్పించుకొని తప్పని చెప్పి వాళ్ళ మీద ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అవును. రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారు? అవును. కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తర్వాత సంగతి. ఏ థర్డ్ డిగ్రీ అనేది ఉంటుంది అనేది కూడా మామూలే. కానీ ఒక చట్టబద్ధమైన ట్రైనింగ్ పొంది చట్టానికి ప్రతినిధి అయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా ప్రవర్తించకూడదండి. ప్రవర్తిస్తే ఈ రకంగా వాళ్ళని సపోర్ట్ చేసి రెచ్చగొడితే రేపు సామాన్యం అయిపోతుంది. మామూలు వాడు కూడా హింసకు గురయ్యే ప్రమాదం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు నన్ను కొడతాం తప్పని అంటున్నారు, 120 సార్లు కొట్టారని చెబుతున్నారు. మనమైతే సమర్థించం, ఎప్పుడు కూడా కొట్టమని ఎప్పుడు చెప్పం, అప్పుడు కొట్టారా లేదా అనేది ఒక డిస్ప్యూట్ పాయింట్, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఆయనే వచ్చి జగన్ అరాజక శక్తులకు అండగా నిలుస్తున్నాడంటే అది ఎట్లా? అది అరాజకం కాదండి, చట్టవిరుద్ధం. అదే చట్టవిరుద్ధం అనే సంగతి చెప్పాలి. అది హోంమంత్రి కూడా చట్టవిరుద్ధంగా జరిగిన వాటిని సమర్థించే పరిస్థితి, కనీసం చర్య తీసుకుంటామని చెప్పడం. ఇతర రోజుల్లో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పోలీసులు ఉన్నా అట్లా తప్పు జరిగితే చర్య తీసుకుంటారు. జగన్ గారి టైంలో శిరోమండనం కేసు వస్తే ఆయన సస్పెండ్ చేశాడు, అరెస్ట్ కూడా అయినట్టున్నాడు ఆ ఎస్ఐ ఎవరు. అలాగే సిబిఐ సుధాకరన్ అతను తాగి అరాచకం చేస్తే రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు. అది ఏమైందో తర్వాత వేరే విషయం. అంటే ఒక్కొక్కరికి ఒక రూల్ ఉండకూడదు కదా. ఇది జరగడం ఎంత దురదృష్టకరమో. హలో చెప్పండి, కంప్లీట్ చేయండి. ఇది జరగడం ఎంత దురదృష్టకరమో, మేధావులు లాంటి చదువుకున్న వాళ్ళు టీవీ ఛానల్లో కూర్చొని దాన్ని సపోర్ట్ చేయడం అంతకన్నా దురదృష్టకరం. అవును, అది సార్ కరెక్ట్, బాగా చెప్పారండి. రైట్. ఇక కాపులకు సంబంధించి తుని కేసు అప్పీలు వ్యవహారంలో అధికారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. సీఎంఓ దృష్టికి తీసుకురాకుండా ఎలా ఉత్తర్వులు ఇస్తారని మండిపాటు. బాధ్యులెవరో గుర్తించాలని ఆదేశం. అప్పీలుకు అనుమతిని ఉపసంహరించుకోవాలని నిర్దేశం. ఆ వెంటనే ఆదేశాలు ఇచ్చారట. ఇది నమ్ముతారా మన విష్ణు గారు? చంద్రబాబు గారు కాపులకు సంబంధించి నిన్న మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కానీ ఇవాళ కానీ నోరు తెరవాల. ఈ లోపే చంద్రబాబు గారు దిగొచ్చి ఇది చేశారు అనేది వస్తే బిల్డప్ బాబాయిలు కవరప్పు. చంద్రబాబు తెలియకుండా అసలు ఒక జీవో ఇవ్వటం అంటే ఒక హోంమంత్రి కానీ చంద్రబాబు గారికి కానీ తెలియకుండా సాధ్యమేనా? ఇప్పుడు కాపులకు కోపం వస్తుందని చెప్పి అక్కడికి కాపు సంఘాలు కొన్ని పెట్టి వ్యతిరేకంగా మంచిదే అని చెప్పించారట. అది ఒక విచిత్రమైన పరిస్థితి. సో దీని మీద మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనేది 83లో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా 89లో వంగవీటి మోహన్ రంగారావు గారి
హత్య తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాపులందరూ కూడా తెలుగుదేశానికి ఆ పార్టీకి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆ తెలుగుదేశం అంటేనే చాలా కక్షతో, లేకపోతే ఈ పార్టీ మాది కాదు అని ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా చూసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మారినటువంటి పరిణామాల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు చేరి కొంత ఏదో సపోర్ట్ చేయడం ఇది ఉంది. ఎందుకుని ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు, జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసిన కేసు, కోర్టులు తీసేసిన కేసు, ప్రభుత్వము అనేక స్థాయిలు ఉంటాయి ఒక జీవో ఇష్యూ చేయడానికి. హోమ్ మినిస్టర్ తెలియకుండా, లా మినిస్టర్ తెలియకుండా, సీఎం ఆఫీస్కి తెలియకుండా వచ్చిందని చెబితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కానీ ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. జీవో ఇష్యూ చేయటము, మళ్ళీ మాకు తెలియకుండా ఎవరు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని లీకులు ఇవ్వటము, దాని మీద వచ్చేటటువంటి రియాక్షన్ని ఒకసారి పరిగణలో తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట ఫస్ట్ స్టెప్లో దీన్ని వ్యతిరేకించింది. దీన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలి, ఈ రకమైనటువంటి ధోరణి సరైనటువంటిది కాదు, కాపుల పట్ల కక్ష సాధింపు ధోరణి తెలుగుదేశం ప్రభుత్వం మానాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అడుగేసింది. అలాంటిది ఈరోజు మాకు తెలియకుండా జీవో ఎలా వస్తుందండి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ఆర్డర్ ఇవ్వాలంటే కింద లా మినిస్టరు, హోమ్ మినిస్టరు, సీఎం ఆఫీసులో చెప్పిన తర్వాత, అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఒక జీవో ఇష్యూ చేయాలి. ఇలాంటి కీలకమైనటువంటి జీవోలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలియకుండా వచ్చాయి అని అంటే అది అబద్ధము, వాళ్ళు చెప్పేటటువంటి మాట అబద్ధము, అసత్యం అని తేలుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గం యావత్తు దూరం అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ప్రభుత్వంలో మనం చూసాం, కాపుల పట్ల, కాపుల యొక్క రిజర్వేషన్ పట్ల, ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఆ రైలు కేసులో మాట్లాడినటువంటి మాటలు కానీ, పెట్టినటువంటి కేసులు కానీ అవన్నీ కూడా రాష్ట్రం మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన మీద ఒక రియాక్షన్, ప్రజల యొక్క రియాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పని వెనకడుగు వేసినట్టు మనం చూడవచ్చు. అదే కాకుండా ఆ సందర్భంలో రైలు తగలబడిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. దీంట్లో పులివెందులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పని ఆ రోజు కూడా ఒక అబద్ధం ఆడి దాన్ని సర్క్యులేట్ చేశారు. ఆ హింసకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అంటగట్టాలని చెప్పిన ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ జీవో ఎవరైతే ఇష్యూ చేశారో, ఎవరైతే ఇష్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు దోషిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. తప్పు చేశారు కాబట్టి ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు 2 రోజులుగా కీలకమైనటువంటి ఆదేశాలు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వము కుట్రపూరితంగా కేసును తిరిగి తోడాలి అని చెప్పని, మళ్ళీ వాళ్ళందరినీ కోర్టులో ముద్దాయిల కింద పెట్టాలి అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తే ఎందుకని మౌనం వహించారు? ఆ మౌనం అంగీకారమా కాదా? లేకపోతే దీన్ని విత్డ్రా చేసుకోమని ప్రభుత్వానికి బహిరంగంగా చెబుతారా చెప్పరా? దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రైట్. గోపి గారు సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి. ఒక సీఎంకు తెలియకుండా ఇట్లాంటి ఆర్డర్లు రావటం, మళ్ళీ బిల్డప్ బాబాయిలు సీఎం గారు ఆగ్రహం చెందినట్టు రాయటం, దీని మీద సంక్షిప్తంగా మీరేమంటారు మీ ఒక జర్నలిస్ట్గా? సార్, ఇది అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జీవో రావడం అనేది కుదరదండి. ఒకవేళ నోట్ ఫైల్ పెట్టారు అధికారులు అంటే నోట్ ఫైల్ పెడితే నోట్ ఫైల్ చూసిన తర్వాత సదరు మంత్రులు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, అది సరిపోతుంది. కానీ జీవో రావడం అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సంబంధిత మంత్రులకు తెలియకుండా వచ్చే పరిస్థితి అయితే లేదు. అధికారిక జీవో వీళ్ళు ఇప్పుడు చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారికి తెలియదు అని చెప్పినట్టుగా చెప్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. జీవోలు అనేది ఏదైనా కూడా వివిధ స్థాయిల్లో చర్చించాక, సంబంధిత మంత్రుల అనుమతి తీసుకున్నాక, ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నాక వచ్చేస్తూ ఉంటాయి. రొటీన్గా వచ్చే జీవోలు ముఖ్యమంత్రి వరకు వెళ్ళవు. కానీ కాపు ఉద్యమానికి సంబంధించి, తుని సంఘటనకు సంబంధించినటువంటి కీలకమైన అంశంపై జీవో రావడం అనేది ముఖ్యమంత్రికి తెలియకుండా వచ్చే పరిస్థితి అయితే లేదండి. అది అసాధ్యం కూడా, దాన్ని ఊహించలేవు. ఒకవేళ నిజంగా అట్లా జరిగితే ఈ ప్రభుత్వం అంత అసమర్థంగా ఉన్నట్లే కదా, వీళ్ళ చేతిలో కంట్రోల్ లేనట్లే కదా, పాలన సరిగా లేనట్లే. ముఖ్యమంత్రికి అంటే అధికారులు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రికి తెలిసే పరిస్థితి లేని
అంత అస్తబద్ధతగా వ్యవహరిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏమన్నా రెడ్ బుక్ పని చేసిందేమో మరి చంద్రబాబు గారు తెలియకుండా లోకేష్ తరఫు నుంచి ఏమన్నా జరిగిందో ఏమో. ఆయన సంబంధం ఆయన అన్ని శాఖలకి ఆయనే అని ఇప్పుడు ఇందాక విష్ణు గారు కూడా చెప్తున్నారు కదా అట్లా. రైట్. భాషా గారు గుంటూరు నుంచి. భాషా గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ. రైట్, మాట్లాడండి సార్. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఇట్లా కొట్టలేదు సార్. ఇప్పుడు దళితులు మైనార్టీలని వాళ్ళు అంత ఇదిగా కొట్టడం అనేది, కొట్టడం ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు జనసేన వాళ్ళు సమర్థించారో లేదు నా దృష్టి రాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హోంమంత్రి చివరికి డిప్యూటీ స్పీకరు అదంతా సమర్థించడం అది మరీ దుర్మార్గంగా ఉంది కదా. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే సమర్థించడం కదా మిత్రమా. కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయండి. ఓకే, ఆల్రెడీ చెప్పారు మీరు అన్ని. ఓకే ఓకే, అవన్నీ ఆల్రెడీ చెప్పారు మిత్రులు. రైట్. ఇప్పుడు జగన్ గారు మాట్లాడిన వీడియోలు రెండు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా, మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ, వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ, ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. రైట్. నిజానికి రౌడీ షీటర్ అయితే ఒక ఊరికి ఒక పేటకు పరిమితం అవచ్చు, నిజంగా అయ్యి ఉంటే అది చాలా అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, తప్పులేదు. మరి టీవీల్లో కూర్చుని, ఢిల్లీలో కూర్చునో, ఇంకో చోట కూర్చునో, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేగొట్టేలాగా మాట్లాడటం పెద్ద నేరమా? లేక బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి 100,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? మరి ఇది సమాజమే ఆలోచించుకోవాలి. మరి దీని మీద అట్లాగే జగన్ గారి వ్యాఖ్యలు, జగన్ గారికి వచ్చిన జనాదరణ, అలాగే వెన్నుపోటు దినం మీద ఈ రెంటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా విష్ణు గారు ముందుగా మీరు మాట్లాడండి. జగన్ జనాదరణ చూసి గుక్క పెట్టి ఏడుస్తున్నట్లుగా ఉంది ఎల్లో మీడియా కానీ, కొంతమంది తెలుగుదేశం నాయకులు కానీ, వీళ్ళంతా కూడా. ఈ జగన్ టూర్ తోటైనా తెనాలి పోలీసు వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉందా? లేదు ఇట్లాగే ఎంకరేజ్ చేసి హోంమంత్రులంతా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. నిన్న ప్రకాశం గారు ఎస్పీ గారి మాట వింటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనే అట్రాసిటీస్ కేసు కూడా పెట్టేసే పరిస్థితికి అటువంటి వాళ్ళే వెళితే ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్ళాలనే బాధ మనబోటి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. మూడవది పాయింట్, చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందా లేదా? మరి పండగ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో ఈ రెండు అంశాలు కలిపి మాట్లాడండి. జగన్కి జనాదరణ, వెన్నుపోటు అంశం. సార్, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తారు అని అనుకున్న సందర్భం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కాదు, ప్రభుత్వమే ఉలిక్కిపడింది. ఉలిక్కిపడటం కాదు, ఆ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చూసి ఆయన వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క
ఆదరణ, ప్రజల యొక్క ప్రేమాభిమానాలు చూసి ప్రభుత్వము గందరగోళం పడిపోతుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చోటకి ఒక పర్యటనకి వెళ్తున్నారు అనే సందర్భంలో మిర్చి రైతులను పరామర్శించాలన్నా, అనంతపురంలో పర్యటించినా, శ్రీకాకుళంలో పర్యటించినా, అలాగే నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించి ఎక్కడికి తిన్నా తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వర్గాలకి, మతాలకి, కులాలకి పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, లేకపోతే పలకరించడానికి, సంఘీభావం తెలియజేయడానికి ఆయన ఏ కార్యక్రమానికి వెళ్తున్నాడో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు డే లైట్లో పోలీసులు కర్రలతో, బూట్లతో అక్కడ ఉన్నటువంటి దళిత యువకుల మీద, అలాగే మైనార్టీ యువకుల మీద రోడ్డు మీద కర్రలతో కొట్టారు అనే విషయం మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంతా సాగింది. ప్రజల యొక్క హక్కుల గురించి, ప్రజల యొక్క భద్రత గురించి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల రియాక్ట్ అయ్యి ఒక మానవీయ కోణంలో ఆయన నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ కింద పడి రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే జనంలోకి వెళ్తే ఈ ఇష్యూ, ఎందుకంటే ప్రభుత్వము పరిపాలిస్తుందంటే మొట్టమొదటిమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పోలీసు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ ప్రభుత్వానికి ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల యొక్క తీరుకి అద్దం పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు. అది తెలియజేయడం కోసమే, దళితుల హక్కుల కోసం, మైనార్టీల హక్కుల కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం కాపాడడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. నిన్న ఆయన గురించి, ఆయన రౌడీ షీటర్లని ప్రోత్సహిస్తున్నారని, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారని, ఇట్లా రకరకాలుగా మీడియాలో సిట్టింగ్లు పెట్టి మాట్లాడిస్తూ, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూ ఒకేసారి నిన్న ఉదయం 9 నుంచి 11 వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేస్తున్నారు. ఏదో తప్పు చేస్తున్నట్టుగా, ఈయన సంఘ వ్యతిరేక శక్తులకు అండగా ఉన్నట్టుగా తయారైపోయింది అనమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మారి తీరాలి. మారకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది రాబోయే రోజుల్లో క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు, మారకపోతే మీ పరిస్థితి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ఇస్తే ప్రజలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారని చెప్పని యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి దొంగ సంతకాలు, నిజమైన సంతకాలు తెలియదు, రకరకాల వ్యాసాలు రాస్తూ రకరకాలుగా ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర నుంచి పార్టీని లాక్కోలే, ఆయన సొంతంగా పార్టీ పెట్టి తన తండ్రి గారి ఆశయాల కోసం ముందుకు సాగినటువంటి వ్యక్తి. వెన్నుపోటు ద్వారా ఎందుకు వచ్చింది అసలు ఈ వెన్నుపోటు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెన్నుపోటు ఎందుకు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారికి దగ్గర నుంచి పార్టీ లాక్కుని వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. కాబట్టే వెన్నుపోటు అని చెప్పాను. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కున్న బట్టి ఆ కార్యక్రమం వచ్చింది. మేము ఈ రోజుకు వెన్నుపోటు అని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అంటే, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల కన్నా ఎక్కువ ఇస్తాము అని, రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించమని, రాబోయే రోజుల్లో సూపర్ 6 అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని చెప్పని వచ్చినటువంటి మీరు, సూపర్ 6 పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు పూర్తిగా మోసం చేశారు కాబట్టి, పూర్తిగా మర్చిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పినటువంటి మీరు ఈరోజు ఈనాటికి 1,51,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కాబట్టి, ప్రజల్ని మోసం చేశారు కాబట్టి, వంచిన దగ చేశారు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం జరుపుతా ఉన్నాం. వెన్నుపోటు అంటే ప్రజల పక్షాన్ని నిలబడటం. మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయలేదని చెప్పని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, పోలీసు వ్యవస్థ మారాలని, అప్పులు చేయడం ఆపాలని, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలతో మేము ఈరోజు ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలతో ముందుకు వెళ్ళే కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచారంట. ఎవరండి వెన్నుపోటు పొడిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? మేము అమరావతి పట్ల కూడా మేము ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి భావన లేవు. హైదరాబాద్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని ఒకళ్ళు చూడాలి, అమరావతి అక్కడ కడతాము అంటే అమరావతి మీ ఇష్టం, మేము ఇందులో ఏళ్ళు పెట్టాం, మీరు కట్టుకోండి అని అంటే 5 సంవత్సరాలు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే మీరు అప్పులు చేసి 5,000 కోట్ల రూపాయల పనులు కూడా చేయనటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఈ రోజైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు,
సెక్రటరేట్ ఏదో గుంటూరు విజయవాడ మధ్య తీసుకొచ్చి కడితే ఎవరికి కూడా అభ్యంతరం లేదు అని చెప్పారు. కాబట్టి పదే పదే ప్రజల్ని తప్పుదావ పట్టించడం కోసం, ఎందుకంటే 95లో ముఖ్యమంత్రి అయినా, 99లో ముఖ్యమంత్రి అయినా, 2004లో అయినా, 2014లో అయినా, 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఇదే విధానం కొనసాగుతూ ఉంది. ఇదే అబద్ధాలు, ఇదే మోసాలు. కావాలంటే రోసయ్య గారు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం గురించి, ఆయన గత 99లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మాటల గురించి ఒకసారి కావాలంటే ప్లే చేయండి. ఎందుకంటే పాత రోజుల్లో మీరేం చెబితే అది నడిచేది అనుకునే తత్వం ఉంటే కుదరదు. ఈరోజు ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సోషల్ మీడియా ప్రపంచం నడుస్తోంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ పార్టీ చేస్తున్నటువంటి, ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అబద్ధాలు కానీ, అసత్యాలు కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదేదో మా స్వార్థం కోసం కాదు, ప్రజలకి మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేదని, మోసం చేశారని, అప్పులు చేశారని, రైతులకు గిట్టుబాటు ధర లేదని, రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయని చెప్పని, రాష్ట్రంలో మహిళలు ఘోరాలు పెరిగిపోయినాయని నిన్నగాక మొన్న కూడా మనం పోలీసులు చూసాం. ఒంగోలులో ఒక షాపులోకి వెళ్ళి ఒక జడ్జిగా చదువుకోవాలి అనుకున్నటువంటి అమ్మాయి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి, రేపులు జరుగుతున్నటువంటి పరిస్థితి, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, రైతులు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, కాపులు మా మీద కేసు పెట్టద్దు అని చెప్పని రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాలి అని చెప్పని మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు, అలా చెప్పారు, ఇలా చెప్పారంటే అది అంతా కూడా అబద్ధం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ 175 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని చేస్తున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్. కందుకూరు నుంచి సంధాని గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ పెద్దలందరూ నమస్తే సార్. మాట్లాడండి. మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సార్. అవును, సంవత్సరానికి అప్పుడు ఎన్నిపోటు రామారావు గారికి పడిచారు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పడుతున్నారు సార్. సంవత్సరం నుంచి 6 సూపర్ 6 హామీలు, 100 పవన్ కళ్యాణ్ గారు ఇది పండగ ముగ్గులేసుకోండి అది ఇదని చెప్తున్నారు. ఎవరికి పండగ? సనాతన అయిపోయాయి సార్. ఆయన మాట మీద నిలకడ ఉంటారు సార్. ఆయనతో డిస్కషన్ చేస్తారు. కాదు పండగ అని చెప్తున్నాడు కదా. ఎవరికి పండగ అంటే కూటమి పెద్దలకి, చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాకేనా? ఎల్లో మీడియాకి పండగ, ప్రజలందరికీ పండగ అన్నది నా ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి పండుగ సార్. వాళ్ళు అదే జేబులు నింపుకుంటున్నారు బాగా. అన్ని నియోజకవర్గాలు బాగా నడుస్తుంది. తర్వాత ఈ మన రఘురామరాజు కృష్ణ గారు అది దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళకి లోపల కొట్టారో లేదో జనానికి తెలీదు. ఇప్పుడు మాత్రం పబ్లిక్ కి ముగ్గురిని పెట్టి ఓపెన్ గా వీడియో తీసి కొట్టారంటే తప్పు సార్, చాలా తప్పు అది. దానికి వీళ్ళు మా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. దానికి సోషల్ మీడియాలో రౌడీ షీటర్స్ కి, గంజాయి బ్యాస్ కి మద్దతుగా జగన్ గారు పర్యటన సార్. అది మన ఒంగోలులో వీరయ్య చౌదరి, అతని మీద కూడా 18 కేసులు ఉన్నాయి. దానికి లోకేష్ గారు, చంద్రబాబు పాడేమోశారు, అనిత గారు వచ్చారు. దానికి సార్ వీరయ్య చౌదరి మీద మర్డర్ కేసు ఉంది 18 కేసులలో. అటువంటి వారిని వీళ్ళు పరామర్శ తప్పు లేదు. జగన్ గారు పరామర్శిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది సార్ జరుగుతున్న ప్రభుత్వం. రాష్ట్రంలో వాళ్ళ అంటే మీడియాని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. హలో, రైట్. గోపి గారు చెప్పండి, జగన్ గారికి వచ్చిన ఆదరణ చూసి వీళ్ళు భయపడుతున్నట్లేనా? నిజంగా ఆ రకంగా చట్టబద్ధమైనగా వ్యవహరించవలసిన వాళ్లే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తీరు ఇకనైనా మారుతుందా లేదా? జనంలో వస్తున్న యాంగర్ని వీళ్ళు గుర్తిస్తారా లేదా? రెండు వెన్నుపోటు దినోత్సవంగా ఇది కూడా ఒక రకంగా ప్రజలకు వెన్నుపోటు పోవటమే కదా, ఇట్లా అరాచకంగా చేయటం కానీ ఇదంతా కానీ. సార్ కొమ్మినేని గారు, జగన్ పర్యటన సందర్భంగా వచ్చే ప్రజాదరణ అయితే ఏమాత్రం తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఆయనకి 40% ఓటు బ్యాంక్ అలా ఉండిపోయింది. ఇప్పుడు గత ఏడాది కాలంగా సరిగ్గా ఈ రోజుకి ఏడాది క్రితం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో ఈ ఏడాది కాలంలో చూసుకుంటే ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాలు కానీ లేదా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సోషల్ మీడియాలో మరి అనేక మంది ప్రజలు వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు ప్రజలు.
ఈ ఒక గ్యాస్ బండ అది ఈ ఏడాదిలో ఒకటి ఇచ్చారు, ఈ సంవత్సరం అనుకోండి, పోయిన ఏడాది ఒకటి ఇచ్చారు, ఈ సంవత్సరం పెన్షన్ ఒకటి ఇచ్చారు. మనం దేనికదే పద్ధతిగా మాట పెన్షన్ 1000 రూపాయలు పెంచడం అదే ఘనకార్యం, అది ఒకటే చేసి మిగతా అన్ని చేసేసినట్టుగా పిక్చరిస్తున్నారు అనేక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ. సో ఇచ్చిన హామీలు అయితే దాదాపుగా నెరవేర్చలేదు. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. సరే వస్తాయేమో, కానీ ప్రజల్లో అయితే అసంతృప్తి తీవ్రంగా ఉంది. అది కనిపిస్తూనే ఉంది చాలా స్పష్టంగా. గ్రామాలకు వెళ్తే గ్రామాల్లో ప్రజలు అవహేళనగా మాట్లాడుతున్నారు, అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు పండగ అన్నారంట. ఎవరికి పండగ? వాళ్ళ నలుగురికిను, ఎల్లో మీడియాకేనా, లేక ఈ ప్రజలకి పండగ? రెండు వెనుపోటు పొడిచారన్నది వాస్తవమా కాదా? ఉదాహరణకి గత ఏడాది అన్నీ ఎగ్గొట్టేశారు కదా, తల్లికి వందనం, నిరుద్యోగ వృత్తి, వాలంటీర్ల వ్యవస్థకు 10,000 ఇస్తాం, ఇగో ఈయన ఎవరు రాసి పంపించారు, ఎవరు సోషల్ మీడియాలో పెడితే ఈ ఏడాదిలో అన్ని రంగాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలం. విజయవాడ వరద సహాయ చర్యల్లో విఫలం, ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలం, ధాన్యం కొనుగోలు విషయంలో విఫలం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం, పొగాకు రైతులను ఆదుకోవడంలో విఫలం, 10th పరీక్షల మూల్యాంకనంలో అంటే పరీక్ష పత్రాలు దిద్దడంలో విఫలం, గంజాయి అరకట్టడంలో విఫలం. డ్రగ్స్ గురించి నిన్న కూడా చూసాం కదా, 2 కోట్ల ఏకంగా అద్దంకి నుంచి అక్కడి నుంచో సరఫరా చేస్తున్నారంటే కానిస్టేబుల్ పాత్ర కూడా ఉందండి దాంట్లో. మహిళల రక్షణలో ప్రభుత్వం ఎన్ని అత్యాచారాలు బాలికల మీద, నిన్న కూడా తెలుగుదేశం ఆయన ఎవరో అత్యాచారం చేస్తే ఆయనకేమో రాజమర్యాదలు అంట, వీళ్ళకేమో ఇష్టం వచ్చినట్టు కొట్టడం అంట. వీళ్ళ వైసీపీ వాళ్ళు కాకపోయినా వీళ్ళకి నచ్చని వాళ్ళు అయితే, పేదలు దళితులు వీళ్ళైతే కొట్టడం. మరి అందరినీ కొడతారా మరి ఇట్లాగే తెలుగుదేశం వాళ్ళని? వాళ్ళకేమో రాజమర్యాదలని. సింహాచలం చందనోత్సవం నిర్వహించడంలో విఫలం, తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో విఫలం, తిరుమల పవిత్రతను కాపాడటంలో విఫలం, లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం. లైన్లో కూడా గొడవ చేశారు కదండి. ఏమంటారు? క్యూ లైన్లో భక్తులు కూడా గొడవ చేస్తే దానికి మళ్ళీ రాజకీయ రంగు పుల్లిమి గొడవ చేశారు, మళ్ళీ దానికి కేసు పెడతారంట. అది ఎప్పుడన్నా చూసామా ఇంత రాజకీయంగా? రైట్ గోపి గారు, ఇన్ని రకాలుగా విఫలమైన ప్రభుత్వం వెన్నుపోటు పొడిచినట్లా లేదు, నిజంగా ప్రజలకి సేవలు అందిస్తున్నట్లా? ఎవరికి పండగ? పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా పండగని ఒప్పుకోవాల్సిందే, వాళ్ళ ముగ్గురికి అయితే కాదా, ఎల్లో మీడియాకి కూడా. కూటమి నాయకులకి, కూటమిని సమర్థించినటువంటి మీడియాకి కూడా ఇది పండగ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఊహించనేటువంటి విజయం సాధించారు ఎన్నికల్లో. సరే, దాన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా, లేకపోతే ఇందులో నిజంగానే పార్టీ గెలిచిందా లేదా అనే దానికి మనం చెప్పుకోలేం. కానీ బట్ పవన్ కళ్యాణ్కు, ఎల్లో మీడియాకి అయితే పండగే. ప్రజలైతే చాలా అసంతృప్తితో ఉన్నారండి. ఏ పథకం, ఒక ఏడాది పాటు ఏ పథకం రైతులకి ఏమీ అందలేదు, మహిళలకి ఏమీ అందలేదు, విద్యార్థులకి ఏమీ అందలేదు. ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ ఏడాది పాటు వెన్నుపోటు పొడిచిందనే భావిస్తున్నారు వాళ్ళు, ప్రజలు. ఆ పద్ధతిలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభిస్తుంది ప్రజల నుంచి. ప్రజలైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా అయితే లేరు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ పోలీసుల తీరులో మార్పు వస్తుందా రాదా? రావాలని మీరు మీ బోటి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తారా? సరే పోలీసుల తీరు ఈ ఏడాదిగా చూస్తున్నాం కదా, వాళ్ళలో మార్పు రాదు. వాళ్ళు రెడ్ బుక్ ని ఫాలో అవుతున్నారండి. రెడ్ బుక్ లో ఏమి రాసి ఉంటే అది జరుగుతుంది. కాబట్టి పోలీసు పరిస్థితుల్లో అయితే ఈ వచ్చే 4 ఏళ్లలో అవకాశం లేదు. రైట్, ఓకే, విష్ణు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఈరోజు మేము వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని ఒక కార్యక్రమం ఇస్తే, ఈరోజు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే పీడ విరగడైంది, పండగ చేసుకుందాం అంట. అసలు సంవత్సర కాలంలో బుద్ధి ఉందా మీకు? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి, మీ ప్రభుత్వం వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఈ పండగ ఎవరికేనంటే మీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, లేకపోతే వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, భూ కేటాయింపుల్లోనూ రకరకాలైనటువంటి ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళకి పండగ. సామాన్యుడికి ఏం పండగ? చదువుకునే వాళ్ళు, రైతులు, మహిళలు, విద్యార్థులు, లేకపోతే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నటువంటి చూసేటటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారనే విషయాన్ని గ్రహించాలి అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా పండగే అనుకోవచ్చు కదా విష్ణు గారు?
సార్ ఇప్పుడు ఆయనకి పండగ అయితే నాకు పండగ అయితే ఊరంతా పండగ అన్నట్టు ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి. ఆయనకి పండగ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటున్నారు. ఆయన ఏం చేసినా కూడా నోరు మెదపట్లేదు, క్యాబినెట్ లో మాట్లాడట్లేదు, బయట మాట్లాడట్లేదు. నాకు పండగ అయితే ఊరంతా చివరి కాపుల మీద కేసు పెడతా ఉన్నా కూడా మాట్లాడాలి. అది పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద కేసు పెడతా ఉన్నా కూడా మాట్లాడకుండా పండగ జరుపుకోండి అంటారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులకి మంచి జరిగితే, వాళ్ళకి లాభం చేకూరితే, వాళ్ళకి లబ్ధి చేకూరితే ప్రజలందరికీ పండగ అయినట్టుగా పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ పండగ చేసుకునే పరిస్థితి ప్రజల్లో లేదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. రైట్. దారా గోపి గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.